బీచెస్ అయితే ఇంకా మిస్ అవుతాను. కొన్ని ఫేమస్ స్వీట్స్ అయితే తీసుకున్నాం. బోట్ కనిపిస్తుంది కదా, రైడ్ అనేది స్టార్ట్ చేస్తారు. ముందుకైతే వెళ్ళాలి. సో ఫైనల్లీ ఇవి నా సైడ్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇలా బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వస్తాయంట. సో సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు. హాయ్ హలో, ఇప్పుడు మేము ఊరికి బయలుదేరిపోయాము వైజాగ్ నుండి. సో వైజాగ్ని అయితే నేను చాలా మిస్ అవుతాను అండ్ బీచెస్ని అయితే ఇంకా మిస్ అవుతాను. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సో 10:30 ఆ టైంకి అయితే రూమ్ నుండి చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. సో దారిలో ఇలా బీచ్ కనబడుతూ ఉండింది. సో ఫైనల్గా బీచ్కి గుడ్ బై చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఊరికి వెళ్తున్నాం కదా, సో ఇక్కడ నుండి కొన్ని ఫేమస్ స్వీట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ రస్మలై అయితే ఈజ్ ఎ మస్ట్ ట్రై అనమాట. సో 100 per piece, చాలా టేస్టీగా ఉండింది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు బయలుదేరదాం అనుకున్నామంటే ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము రిటర్న్లో. సో అది వచ్చేసి కొండకర్ల ఆవా. సో దాన్నే కొండకర్ల బర్డ్ శాంక్చురీ అని కూడా అంటారు. ఇది అనకాపల్లి నుండి 13 kilometers డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వైజాగ్ నుండి అయితే 32 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో దారి పొడుగుతున్నా కూడా ఇలా మంచి చెట్లు, పొలాలు, చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. బట్ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడ మీకు బోట్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుండి 1.5 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట లేక్ వచ్చేసి. దారిలో మీకు చాలా రిసార్ట్స్ ఉన్న బోట్స్ అయితే కనిపిస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు. రీజనబుల్ ప్రైసెసే ఉంటుంది. ఇదంతా కూడా ఎంట్రన్స్ అండ్ దీనికి ఎటువంటి పార్కింగ్ ఫీజ్ అయితే వీళ్ళు కలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ చాకలి వాళ్ళు బట్టలు ఆరేసుకొని ఉన్నారనమాట. ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే మీరు డెఫినెట్గా సన్ రైజ్ టైంలోనే రండి. సో దట్ ఆ టైంలో మీకు లోటస్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట లేక్లో. ఎండ చూసారా, అదిరిపోతుంది. ఈ టైంలో వస్తే ఇట్లాగే ఉంటుందన్నమాట. సో మాడిపోతాము. లేక్ లోపలికి వెళ్తుంటే మనకి ఇట్లా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుండే వాళ్ళు మనల్ని బోట్ రైడ్ అనేది స్టార్ట్ చేస్తారు. బోట్ ప్రైసింగ్ వచ్చేసి 100 to 150 ఉంటుంది పర్ పర్సన్. 2 personsకి అయితే 500 ఛార్జ్ చేస్తారు అండ్ 4 personsకి అయితే 600. అండ్ ఇవి టైమింగ్స్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ బోట్స్ మీరు చూసారంటే 2 boatsని జాయిన్ చేసేసి ఉన్నాయి. సో దట్ ఎక్కువ మందిని అకామిడేట్ చేస్తుంది బోట్ అండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. భయపడాల్సిన పని అస్సలు లేదు. వాటర్ డెప్త్ వచ్చేసి 8 to 10 feet ఉంటుంది అని అయితే చెప్పారు. మేమైతే సెపరేట్ బోట్ తీసుకున్నాము మా ముగ్గురికి. సో మాకు వచ్చేసి 500 ఛార్జ్ చేశారు అండ్ 100 rupees బోట్ నడిపిన వాళ్ళకైతే ఇచ్చామన్నమాట. మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎట్ ద సేమ్ టైం చాలా నర్వస్గా కూడా ఉన్నాను. సో చెప్పాను కదా నాకు వాటర్ యాంగ్జైటీ ఉంటుందని చెప్పేసి అసలు క్యాన్సిల్ చేసేద్దామని అనుకున్నాను. బట్ లేదు, చూద్దాము అని అయితే ధైర్యం చేసి వెళ్తున్నాను. ఇక్కడ మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి జరుగుతాయంట. సో దానికైతే సెపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో 2500 to 3000 వరకు అయితే ఛార్జ్ చేస్తారంట. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు రైడ్ అయితే చేయిస్తారు. లైక్ 45 minutes or 1 hour అలా ఉంటుంది. ఆగస్ట్ మంత్లో అయితే ఈ ప్లేస్ లోటస్ ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుందంట. వాటర్ కూడా కనిపించదు అని చెప్పారు. సన్ రైజ్ టైంలో వచ్చినా కూడా కొన్ని లోటస్ ఫ్లవర్స్ కనిపిస్తాయంట. అండ్ ఆ సన్ రేస్కి నీళ్ళల్లో ఉన్న శివలింగం కూడా కనిపిస్తుందని అయితే చెప్పారు. దానికోసం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. కార్తీక మాసంలో కూడా చాలామంది వస్తారంట వనభోజనాల కోసం అండ్ ఇక్కడున్న శివలింగం చూడటానికి. సో ముందు రోజే ఇక్కడ రిసార్ట్స్లో ఉండి సన్ రైజ్ టైంకి ఇక్కడికి వస్తారంట. సో దట్ ఆ సన్ రేస్ పడి శివలింగాన్ని అయితే దర్శించుకుంటారు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ ఫిషింగ్ కూడా చూడొచ్చు. అలాగే మనకి సేల్ కూడా చేస్తారు ఫిషెస్ని. మాది ఒక 45 minute రైడ్ ఉండింది. సో ఈ లోటస్ లీవ్స్ ఎప్పుడు వస్తాయా నా వైపు పట్టుకుందామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ ఇవి నా సైడ్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక్క లోటస్ ఫ్లవర్ కూడా లేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఎందుకు లేవు అని అడిగితే అందరూ పీకేస్తున్నారు అని చెప్పారు. మార్చ్ మంత్లో అయితే చాలా బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వస్తాయంట. వలస పక్షులు అంటారు కదా, అవి అన్నమాట. సో సన్ రైజ్ పాయింట్లో వస్తే అవి కూడా చూడొచ్చు అని చెప్పారు. సో మీరు ఎప్పుడు వెళ్ళినా ఈ ప్లేస్ సీజన్లో వెళ్ళండి అండ్ సన్ రైజ్కి మాత్రమే వెళ్ళండి. అప్పుడైతేనే మీరు దీని బ్యూటీ అనేది ఎంజాయ్ చేస్తారు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంత మధ్యాహ్నంలో అసలు రైడ్ ఉండదేమో అని అనుకున్నాను, బట్ ఉండింది రైడ్ అయితే.
అండ్ జనాలు కూడా ఉన్నారు మాలాంటి వాళ్ళు పాపం. సో ఎండలో అలాగే తిరుగుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడైతే రిటర్న్ కూడా అయిపోతున్నాము. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే మనం వెళ్తాము. సో ఈ ప్లేస్ మార్నింగ్ వచ్చి ఉంటే ఎట్లాగుండేదో, సో ఆ ఫీలింగ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. చాలామంది సన్సెట్ కూడా చూడటానికి ఇక్కడికి వస్తూ ఉంటారంట. సో సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పారు. ఫైనల్లీ ఇంకా వచ్చేసాము. ఇక్కడ బుట్టలు లాంటివి తయారు చేస్తున్నారు, చేపలు పట్టడానికి వాడే బుట్టలంట. సో ఇవి ఎట్లాగా యూజ్ చేస్తారు అని అంటే మాకు చూపించారు. సో దీన్ని ఇట్లాగా పెట్టి దానిపైన అది లిడ్ లాగా కవర్ చేయడానికి ఇది పెడతారంట. అలాంటిదే కింద కూడా వస్తుంది అని చెప్పారు. ఒక డోర్ లాగా క్లోజ్ చేసేసి వాటన్నిటినీ ఇలా కలిపి కుడతారంట. సో ఎంత పెద్ద చేప అయినా దీంట్లో పడుతుందని అయితే చెప్పారు. ఒకసారి చేప పడిన తర్వాత అది తప్పించుకోవడానికి అసలు దారే ఉండదు అన్నట్టు అన్నారు. 6 to 7 kgs చేపలైనా కూడా దీంట్లో పట్టేస్తాయంట. సో ఒకసారి పడిన తర్వాత అవి అస్సలు బయటికి రాలేవు, అక్కడే లోపల నుండి కొట్టుకుంటూ ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉండింది, పెద్దింటి అమ్మవారి ఆలయం అని చెప్పి. ఇక్కడ ఒక ఆంటీ అంకుల్ మంచి మంచి వడలు అండ్ ఆలు పకోడీ అయితే వేస్తున్నారు. అవి తీసుకొని మేము బయలుదేరిపోయాము. సో ఇంతటితో మా వైజాగ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.